నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। సమ్మర్ తలెత్తే అగ్ని ప్రమాదాలపై కువైట్ ఫైర్ ఫోర్స్ హెచ్చరించింది। అధిక విద్యుత్ వినియోగం, వైరింగ్ను సరిగ్గా ఉపయోగించకపోవడం, విద్యుత్ ఉపకరణాలను ఎక్కువసేపు రన్నింగ్లో పెట్టి వదిలివేయడం వంటివి అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణమవుతాయని హెచ్చరించింది। వేసవి కాలంలో భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కువైట్ అగ్నిమాపక దళం పౌరులను, నివాసులను కోరింది। వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు విద్యుత్ ఉపకరణాల వాడకం పెరగడం వల్ల అగ్ని ప్రమాదాల ముప్పు అధికమవుతుందని కువైట్ అగ్నిమాపక దళం పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ మరియు అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ అల్ గరీబ్ అన్నారు। ఇళ్లలో మరియు ఇతర సదుపాయాల్లో ప్రమాదాల సమయంలో వేగంగా సురక్షితంగా బయటకు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు। అలాగే విద్యుత్ పరికరాలు మరియు గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేటప్పుడు భద్రతా సూచనలు పాటించాలని అల్ గరీబ్ పిలుపునిచ్చారు। నివారణ అనేది అందరి ఉమ్మడి బాధ్యతని, భద్రతా చర్యలను పాటించడం ద్వారా ప్రమాదాలను, నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు। 24 గంటల పాటు ఫైర్ ఫోర్స్ రెడీగా ఉంటుందని, అత్యవసర పరిస్థితుల గురించి వెంటనే 112కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు। భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ టెలిఫోన్ ద్వారా సంభాషించారు। రాస్ లఫాన్లోని ఒక పారిశ్రామిక కేంద్రంలో జరిగిన పేలుళ్లలో పలువురు భారతీయ పౌరులు మరణించడం మరియు గాయపడడం పట్ల అమీర్ భారత ప్రధానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు। అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు। గాయపడిన వారికి ఖతార్ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు మరియు వైద్య సేవలను, అలాగే ఈ ఘటనపై స్పందించడంలో సంబంధిత అధికారులు చేసిన కృషిని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అభినందించారు। అలాగే రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు, సహకారం మరియు వాటిని మరింత బలోపేతం చేసి అభివృద్ధి చేసే మార్గాలపై చర్చించారు। ఈ మేరకు అమెరికా కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది। దోఫార్ గవర్నరేట్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నేర ముఠాను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు। ఎలక్ట్రానిక్ నేరాలను అరికట్టడానికి మరియు ఆన్లైన్ మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు। ఈ ముఠా అనేక నేరాలకు పాల్పడినట్లు తెలిపారు। ముఠా కార్యకలాపాలపై విచారణ కొనసాగుతుందని ఒమన్ పోలీసులు వెల్లడించారు। ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు సూచించారు। సైబర్ నేరం జరగగానే ఫిర్యాదు చేయాలని, తద్వారా రికవరీ అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు। చాలా మంది యూఏఈ నివాసితులు సమ్మర్లో తమ డైలీ ఫిట్నెస్ కార్యక్రమాలను తరచూ వాయిదా వేస్తూ ఉంటారు। అయితే ఈ సమ్మర్లో ఎలాంటి జిమ్ సభ్యత్వం కోసం డబ్బు చెల్లించకుండా యాక్టివ్గా ఉండాలనుకునే నివాసితులకు ఒక కొత్త అవకాశం ఉంది। దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దుబాయ్ స్పోర్ట్స్ వరల్డ్ ప్రారంభమైంది। ఇది ఉచిత జిమ్ మరియు 1 కిలోమీటర్ ఇండోర్ వాకింగ్ మరియు జాగింగ్ ట్రాక్ను అందిస్తోంది। ఇది 2,82,000 చదరపు అడుగుల ఎయిర్ కండిషన్ స్థలంలో డజన్ల కొద్ది క్రీడా సౌకర్యాలను కూడా కలిగి ఉంది। 16వ ఎడిషన్లోకి అడుగుపెట్టిన ఈ వార్షిక సమ్మర్ కార్యక్రమం ఆగస్టు 25 వరకు కొనసాగుతుంది। ఎండల నుంచి ఉపశమనం పొందుతూ యాక్టివ్గా ఉండాలని కొన్ని వేలాది మంది నివాసితులను ఇది ఆకర్షిస్తుందని భావిస్తున్నారు। ఈ వేదికలో 6 ఫుట్బాల్ పిచ్లు, 15 బ్యాడ్మింటన్ కోర్టులు, బాస్కెట్బాల్ కోర్టులు, క్రికెట్ సౌకర్యాలు, పాడెల్ కోర్టులు, పికెల్ బాల్, టేబుల్ టెన్నిస్ మరియు వాలీబాల్ ప్రాంతాలతో సహా 41 కోర్టులు, పిచ్చులు మరియు యాక్టివిటీ జోన్లు ఉన్నాయి। పిల్లలు మరియు పెద్దల కోసం కోచింగ్ కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు। ఈ సంవత్సరం అతిపెద్ద ఆకర్షణలో ఒకటిగా ఉన్న ఫ్రీ జిమ్లో అత్యాధునికమైన కార్డియో మెషిన్లు, రెసిస్టెన్స్ పరికరాలు ఉన్నాయి। చలని వాతావరణంలో వాకింగ్, జాగింగ్ చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడానికి ఇష్టపడే వారికి ప్రత్యేకంగా కేటాయించిన 1 కిలోమీటర్ ఇండోర్ ట్రాక్ మరియు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది। అలాగే ఈ వేదికలో పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే గ్రౌండ్స్, ఎయిర్ బలూన్లు, గేమింగ్ ప్రాంతాలు మరియు రకరకాల ఫుడ్ ట్రక్కులు కూడా ఉన్నాయి। బయట ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉన్నప్పటికీ నివాసితులు యాక్టివ్గా ఉండడానికి, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి, ఇంకా అనేక రకాల కార్యకలాపాలను ఆస్వాదించడానికి ఒక స్థలాన్ని అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు। ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు తెరిచి ఉండే ఈ వేదిక అథ్లెట్లు మరియు ఫిట్నెస్ ఔత్సాహికుల నుంచి మొదలుకొని పాఠశాల విద్యార్థుల వరకు అందరికీ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు। బహ్రెయిన్లోని ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సమ్మర్లో ఓపెన్ ఏరియాలో పనిచేసే కార్మికుల్లో ఆరోగ్యం మరియు భద్రతను ప్రోత్సహించే లక్ష్యంతో థర్స్ క్వెంచర్స్ 2026 పేరిట తన వార్షిక సమ్మర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రారంభించింది। బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన సమ్మర్ భద్రతా చర్యలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు। ఈ క్యాంపెయిన్కు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ మద్దతిస్తున్నాయి। ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు నీరు, జ్యూస్, ఆరెంజ్లు, యాపిల్, అరటి పండ్లు వంటి తాజా పండ్లను పంపిణీ చేస్తున్నారు। జూన్ 20న జల్లాక్లోని
సెబార్కో వర్క్ సైట్లో అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుమారు 500 మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఐసీఆర్ఎఫ్ ప్రధాన కార్యదర్శి అనీష్ శ్రీధరన్, కార్మిక మంత్రిత్వ శాఖ ఎల్ఎంఆర్ఏ, సెబార్కో నుండి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మర్లో కార్మికుల సంక్షేమానికి సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడానికి ప్రభుత్వ సంస్థలు చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఐసీఆర్ఎఫ్ చైర్మన్ అడ్వకేట్ వికే థామస్ ప్రశంసించారు. 2016లో ప్రారంభమైన థర్స్క్ వెంచర్ క్యాంపెయిన్ ఇప్పుడు విజయవంతంగా 11వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ప్రత్యేక శిక్షణ పొందిన వాలంటీర్లు బహ్రెయిన్ వ్యాప్తంగా పలు వర్క్ సైట్లను వారానికోసారి సందర్శించి వారికి అవగాహన కల్పిస్తారు. లైసెన్స్ లేని క్వారియర్ల ద్వారా తమ ఉత్పత్తులను రవాణా చేసే డెలివరీ యాప్లపై జరిమానా విధిస్తామని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ హెచ్చరించింది. మాన్యువల్ డిస్పాచింగ్ పద్ధతులు లేదా లైసెన్స్ లేని వాహనాల ద్వారా తమ ఉత్పత్తులపై ఆధారపడే రెస్టారెంట్లు మరియు ఆన్లైన్ రిటైలర్లు ఉపయోగించే డెలివరీ అప్లికేషన్లపై చర్యలు తీసుకుంటామని టీసీఏ తెలిపింది. యాప్ కార్యకలాపాలు నిలిపివేయడం, వాస్తవాలను జప్తు చేయడం మరియు డ్రైవర్లను దేశం నుండి బహిష్కరించడం వంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఫెడరేషన్ ఆఫ్ సౌదీ ఛాంబర్స్కు పంపిన ఒక సర్క్యులర్లో ఈ మేరకు ట్రాన్స్పోర్ట్ అథారిటీ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆన్లైన్ స్టోర్లు, రిటైలర్లు, రెస్టారెంట్లు మరియు సూపర్ మార్కెట్లు అవసరమైన లైసెన్సులను పొందకుండా రవాణా, పోస్టల్ సేవలు మరియు ప్రైట్ బ్రోకరేజ్ కార్యకలాపాలను మాన్యువల్ డిస్పాచింగ్ సిస్టమ్ల ద్వారా డెలివరీ సేవలను అందిస్తున్నాయని టీజీఏ పేర్కొంది. అవసరమైన లైసెన్సులు లేకుండా పనిచేస్తున్న డెలివరీ అప్లికేషన్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా తమ సొంత ఉత్పత్తులను విక్రయించి వాటిని కంపెనీ సొంత వాహనాలు లేదా థర్డ్ పార్టీ వాహనాల ద్వారా డెలివరీ చేసే కంపెనీలు తమ కార్యకలాపాలకు అనుగుణంగా తగిన వాహన లైసెన్సులను పొందాలని సూచించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.